వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కృష్ణుడి సాంగ్ అయితే ఇంకా వినిపించలేదు. యదుకుల వంశాన యమునా తీరానా యదుకుల వంశాన యమునా తీరానా గోవుల మందలుగా చితివ గోవర్ధనగిరి బాల గోకుల గోపాల రేపల్లెకు భూపాల. సూపర్ అండి. సో రఘుకుల తిలక అయితే యూట్యూబ్లో 9 మిలియన్స్ చాలా సూపర్గా వెళ్తుంది. మరి ఆ పాట ఒక్కసారి మాతో. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఆయన ఆటో డ్రైవర్ నుంచి ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్గా ఉండేటువంటి రామయ్య పాట పాడారు. అండ్ ఆ పాటతో వరల్డ్ వైడ్గా ఫుల్ ఫేమస్ అయిపోయారు. అసలు భజనలతో భక్తి పాటలతో ఎంత ఫేమస్ అయ్యారంటే అసలు ఆయనే కొండల స్వామి గారు. పేరు చెప్తే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు, కానీ ఆయన పాడిన పాటలు వింటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంత ఫేమస్ ఆయన పాడిన పాటలని కూడా. సో వారితో మనం మాట్లాడదాం. కొండల స్వామి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? రఘుకుల తిలక సాంగ్ అయితే సూపర్ హిట్ అయింది. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ఇంత ఈ పాట సక్సెస్ అని? అయ్యిద్దని నేనైతే అసలు ఊహించలేదండి. ఇలా వైరల్ అయిన తర్వాత ఆనందానికి అవదలేవు, అంత ఆనందపడుతూ ఉన్నాను అనమాట. నిజంగా మీరు ఆనందపడుతున్నారు. ఆ పాట వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి రాముడి మీద రామ భక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పాట వింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా విన్నాను ఆ సాంగ్, చాలా బాగుంది. సో రఘుకుల తిలక అయితే యూట్యూబ్లో 9 మిలియన్స్ చాలా సూపర్గా వెళ్తుంది. మరి ఆ పాట ఒక్కసారి మాతో పాడతారా? పాడతానండి. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగరారా రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా ఉగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. సో అలా రఘుకుల తిలక సాంగ్ అనేది వచ్చింది. అవునవును. సో ఈ పాట ఇంత ఫేమస్ అయిన తర్వాత ఎక్కడ చూడు రీల్స్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తూ ఉంది. మరి ఇంత ఫేమస్ అయిన ఈ పాట ద్వారా మీకేమైనా అవకాశాలు వచ్చాయా? సినిమాలో వచ్చాయండి. కావచ్చు, ఆల్బమ్స్ లో కావచ్చు. సినిమాల్లో అయితే రాయలసీమ నుంచి ఒక నిర్మాత ఫోన్ చేశాడు, ఈ పాట పెడతాము అగ్రిమెంట్ చేసుకోవాలని ఫోన్ చేశారు. తర్వాత తమిళ నిర్మాత వెట్రిమారన్ గారని వాళ్ళ అల్లుడు గారు సినిమా తీస్తుంటే డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయించాడు. చేసి అగ్రిమెంట్ చేసుకోవడానికి హైదరాబాద్ రావాలని చెప్పారు. సరే మేము హౌస్ నిర్మించుకుంటా ఉన్నాం, ఆ పనిలో ఉండి వెళ్ళటం జరగల. ఒకవేళ వెళితే అగ్రిమెంట్ అయితే ఒకవేళ అవకాశం వస్తే పాడాల్సి వస్తే పాడతా. అంటే ఈ పాటనే సినిమాల్లో మేము చూడొచ్చా? అవును, ఈ పాటనే శివుడి మీద పాడాలని అడిగారు వాళ్ళు, తెలుగులో. ఓకే, పాడతానని చెప్పాను. ఈ సాంగ్ వింటూ ఉంటే పాట ఎంత బాగుందో మ్యూజిక్ కంపోజిషన్ కూడా అంత బాగుంది. ఈ మ్యూజిక్ కంపోజిషన్ గురించి చెప్పండి, ఎవరు చేశారు? ఈ మ్యూజిక్ని మా అబ్బాయి ఫ్రెండ్ పవన్ శ్రీ ఫస్ట్ ప్లేట్ అనే అబ్బాయి కంపోజ్ చేశాడు. ఓకే, సో అలా ఫస్ట్ సాంగ్ అనేది మీ నుంచి వచ్చింది రఘుకుల తిలకనే. అవునవును. ఓకే, సూపర్ అండి. సాంగ్ వింటుంటే కూడా ఒక అమ్మ తన బిడ్డ కోసం అన్నం తినిపిస్తాను రా అన్నట్టుగా ఎలా మారాన్ చేసే పిల్లలకి ఎలా బుజ్జగించి అన్నం పెడుతుందో అలా ఉంది ఈ పాట అంతా కూడా. ఇది కాన్సెప్ట్ ఏం ఊహించుకొని ఈ పాటను ఎట్లా పాడటం జరిగిందంటే, శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య కానీ పెంచింది మాత్రం కైకేయి. చిన్నప్పుడు ఆ పిల్లవాడికి చక్కగా అలంకరించి అన్నం తిననని రాముడు మారం చేస్తుంటే ఎట్లయినా బుజ్జగించి అన్నం పెట్టాలని చెప్పి వెంటపడి బుజ్జగిస్తూ రామని చెప్తూ, అందుకనే కొంతమంది కామెంట్లో అడిగారు నన్ను, శ్రీరాముడు అంతటి దేవుడు కదా, నువ్వు రారా పోరా అంటున్నావు, ఎంతవరకు సమంజసం అని కామెంట్లు వచ్చాయి. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పా, ఒక తల్లి బిడ్డను పసిబిడ్డను రాయ్యా తిందు అని చెప్పేటువంటి సందర్భమే ఈ పాటలో ఉన్నటువంటి ఉద్దేశం. అండ్ పాడుతుంటే కూడా అంతే హ్యాపీగా అనిపిస్తుంది మాకు వింటుంటే కూడా. అవును. సో మీ టోటల్గా ఇంకా క్రెడిట్ అంతా కూడా మీ అబ్బాయికి ఇచ్చేస్తారు. అవునండి. కానీ మీ లైఫ్లోకి అసలు సాంగ్స్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? నేను మీరు గతంలో ఆటో డ్రైవర్ అని విన్నాను. అవును. ఆటో డ్రైవర్ నుంచి ఒక సింగర్గా ఎలా టర్న్ తీసుకున్నారు? నేను ఇప్పటికీ ఆటో తోలుతానే ఉంటానండి. ఆటో తోలటం అంటే పాసెంజర్లు తోలనండి. నేను వాయిస్ రికార్డింగ్ చేసి ఆ యాడ్లు చేసి అవి మైక్లో పెట్టుకుని ఆటోలో తిప్పుకొస్తా ఉంటా రోజు. అనౌన్స్మెంట్స్ అలా చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ మార్గంలోకి రావడానికి 1986 సంవత్సరంలో ఒక టవల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి కర్లపాలెంలో మాలయించుకున్నా. ఇక అట్లా అవకాశం ఇచ్చారు. ఆ ఫస్ట్ పాటే సత్యం జ్యోతికి వెలుగునయ్యా అనేటువంటి అయ్యప్ప స్వామి పాట పాడాను. ఇప్పుడు భజనల్లో ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేశారు కదా మీరు, ఆ పాట ఒకసారి మా కోసం పాడండి. శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప సత్యం జ్యోతిగా వెలుగునయ్యా నిత్యము దానిని చూడుమయ్యా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము. ఇది ఆ ఫస్ట్ పాట. సూపర్ అండి. అయ్యప్ప పాటలు అందులోనూ చాలా చాలా ప్రత్యేకమైనవి. మాలలో వేసుకున్న వాళ్ళైతే చాలా ఇష్టంగా చాలా భక్తిగా పాడుతూ ఉంటారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వేసుకుంటున్నారు మాలలు? 36వ సంవత్సరం. అంటే గురుస్వామి అప్పటి నుంచి కంటిన్యూషన్ గా, ఎందుకంటే నా జీవితానికి ఒక అర్థం పరమార్థం కల్పించింది అయ్యప్ప స్వామి, దారి చూపించింది ఆయన. ఇక ఆయన తర్వాత ఆయన బాటలోనే నా పిల్లలు గాని భార్య గాని వీళ్ళు గాని. అయ్యప్ప స్వామి అంటే మా ఇంటి దైవం. ఎప్పుడు మాలలోనే ఉంటారా? ఇప్పుడు కూడా మీరు బ్లాక్ షర్ట్ లేదండి. నేను ఎందుకంటే ఛానల్లోకి వస్తున్నాను, నాకు రికగ్నిషన్ గుర్తింపు అనేది అయ్యప్ప స్వామిలోనే అందరు నన్ను చూసుంటారు ఈ డ్రెస్ లో, అందుకనే వాళ్ళకి అర్థం అవ్వాలని ఇట్లా వచ్చాను. గుర్తుపట్టడానికి చూడగానే. నైస్ అండి. సో ఎవ్రీ ఇయర్ వేసుకుంటానే ఉంటానండి. నేను అయ్యప్ప మాల వేస్తాను, మా అబ్బాయి అయ్యప్ప మాల వేస్తాడు, మా మిస్సెస్ దుర్గమ్మ మాల వేస్తుంది ప్రతి సంవత్సరం. ఓకే,
సో అయ్యప్ప పాట పాడారు, అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఒకరు పాడే పాటలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన పాట అన్నారు కదా, సో ఆ పాట కూడా ఒకటి పాడతారా? ఆ పాట మా శబరికొండ స్వామి నా మొర వినవేమి, వరాలిచ్చి మమ్ము కరుణించవేమి, తెలిసో తెలియక మేము తప్పు చేసినా మన్నించే మా తండ్రి నిన్ను నమ్మినా. ఇది పిల్లలు లేని వారి కోసం ఆ వేదన గురించి పాడినటువంటి పాట. ఆ పాట ఎవరు పాడినా నేను మాత్రం ఎప్పుడు లైవ్లో పాడుతూనే ఉంటాను. తర్వాత ఇంకొకటి నాకు బాగా గుర్తింపు తెచ్చింది తమిళ పాట వీరమణి గారిది అని చెప్పాను, అది కూడా ఒకసారి పాడతాను. இருமுடிதாங்கி ஒரு மனதாகி குருவனைவே வந்தோ, இருவனை வீக்கும் எமனையும் வெல்லும் திருவடி வைக்கான வந்தோ, பள்ளிக்கட்டன் சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே, நெய் அபிஷேகம் சுவாமிக்கே கற்பூர தீபம் சுவாமிக்கே, ஐயப்பன் மார்களை கூடிக்கொண்டும் ஐயனை நாடி சென்றிடுவார், శబరిమలైకి சென்றிடுவார் சுவாமியே అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఈ పాట కూడా బాగా పాడిస్తారు నా చేత. చాలా బాగా పాడారు. నా అదృష్టం ఏందో ఆ అయ్యప్ప తన వైపు తిప్పుకోవటం, అది భక్తి మార్గంలోకి రావడం, నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండడం చాలా సంతోషంగా ఉందండి. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటారు? నేను ఒక 55 పాటలు సొంతంగా సొంత పాటలు. ఓకే, ఇంకా ఇప్పుడు అయ్యప్ప స్వామి పాటలతో పాటు రాముడి పాటలతో పాటు మీరు దుర్గమ్మ పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతారని విన్నాను. అండ్ మీరు పాడిన ఒక పాట అయితే ఇప్పుడు 1 మిలియన్ క్రాస్ అయిన సాంగ్ కూడా ఒకటి ఉంది, దుర్గమ్మ పాట. అవును. గణగణ గణ గంటలతో నువ్వు వాడుకో, డమడమ డమ డప్పులతో నువ్వు వాడుకో, శంకునాదాలతోటి నువ్వు వాడుకో, సింహ గర్జనలతోటి నువ్వు వాడుకో, నువ్వాడుకో 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 ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ. సూపర్ అండి. బెజవాడ దుర్గమ్మ పాట. మీ వైఫ్ దుర్గమ్మ మాల వేసుకుంటారు ప్రతి సంవత్సరం. మరి మీ వైఫ్ కి బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా, నిన్ను మోసే పల్లకవుదునా దుర్గమ్మ, వెలిగేటి జ్యోతి నవ్వుదునా, ఏమైతేనేమి నీ పాద సేవలో, ఏమైతేనేమి నీ పాద సేవలో, అనునిత్యం నన్ను నీ నీడన బ్రతకని, నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా దుర్గమ్మ. సూపర్ అండి. ప్రతి పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. మీ అబ్బాయి రాసినటువంటి లిరిక్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ ఒక్క పాట కూడా అసలు మామూలుగా అన్నట్టు లేదు, అన్నీ కూడా సూపర్ డూపరే, అసలు చాలా బాగా చేస్తున్నారు. సో ఈ పాటలన్నీ కూడా కంపోజిషన్, ఈ సాంగ్స్, లిరిక్స్ ఇవన్నిటివి కూడా ఎవరు చూసుకుంటారు? టోటల్ గా మీరేనా? పాటలన్నీ రాసేది మా బాబు మణికంఠ స్వామి. అవునా? అవన్నీ రాస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, మళ్ళీ తర్వాత ఇవన్నీ చేసేది. అసలు ఈ రోజున యూట్యూబ్లో ఇంత ఫేమస్ అయ్యానంటే, అంతకుముందు నా పాటలు మా ఊరు వరకే ఉండేవి, మా తాలూకా వరకు ఉండేవి. ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నారంటే అది మా బాబు వచ్చిన తర్వాత అవన్నీ కూడా నేర్చుకొని నాన్నగారిని ఎట్లాగైనా ఆయనకి అందరికి తెలవాలని కృషి అంతా కూడా, ఒక రోజు నిద్ర కూడా పోయేవాడు కాదు ఆ కంప్యూటర్ దగ్గర పట్టుదలతో సాధించాడు మొత్తానికి. అలాగే నా జీవితం మీద ఒక పాట రాశాడు. అంతకుముందు మాది పూర్ ఫ్యామిలీ అని చెప్పే కదండి, చాలా కష్టాలు పడిన తర్వాత ఒక పాట రాశాడు. అంధకారమలముకున్న నా జీవితాన
నీ నామమి వెలుగు నింపె నా ఇంటిలోన స్వామి స్వామి అంటే నన్ను గాచినావు స్వామి అని నీ పేరును నాకిచ్చినావు శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి శబరి కొండనున్న మా మణికంఠ స్వామి అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా దిక్కుమొక్కు లేనోళ్లకు నీవే దిక్కురా అండదండలేనోళ్లకు నీవే అండరా. ఈ పాట కూడా మా అబ్బాయి ఆ రాశాడు. స్వామి పేరు ఇలా యాడ్ అయిందా మీకు, కొండల స్వామి అని? ఆ, మామూలుగా మీ పూర్తి పేరేంటి? మా పూర్తి పేరు పసుపులేటి ఏడుకొండలండి. ఏడుకొండలు. ఓకే, ఏడుకొండలు కాస్త కొండల స్వామిగా మారిపోయింది. అవునవును. కొండల స్వామి గారు, మీరు పాడినటువంటి 50 పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఒక్కటి ఏంటి అంటే చెప్పగలరా? చెప్తానండి. ఏం పాట? నాకు నచ్చిన పాట అయితే ఉమ్, పందళ రాజాన పాము పడగల నీడనా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా స్వామి చక్కన స్వామి రూపు చక్కన నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా కార్తీకం రాగానే మనసు పలవరిస్తుంది నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది ఇంటిలోన శాంతి లేదు చేతిలోన పైసా లేదు అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట. వావ్, సూపర్ అండి. అయ్యప్ప పాటలు, దుర్గమ్మ పాటలు, రాముడి పాటలు అద్భుతంగా పాడుతూ ఉన్నారు. ఇంకా ఏ దేవుళ్ళ పాటలు పాడుతూ ఉంటారు? ఇంకా శివుడి కూడా పాడానండి రీసెంట్ గా ఒక స్పీడ్ గా. చేతిలోన పట్టాడు సోలము సాంబయ్య ఆడే శివ తాండవు గొంతులోన నిలపంగా గరళము గర్జించి మెరిసెను ఆకాశము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నాకారాయ నమ శివాయ. చేతిలోన బట్టాడు సోలము సాంబయ్య ఆడే శివ తాండము. ఇదొకటి ఓకే, శివుడిది. జడల జంగమా శివలింగ రూపమా నటరాజనాట్యమా బ్రహ్మాండ తేజమా మగమగదేవ మల్లేశ మహాదేవ శ్రీ విశ్వేశ. ఇదొక పాట రీసెంట్గా. ఓకే, మామూలుగా ఇప్పుడు మీరు భజనలో లేదంటే ఏ పూజలో చూసుకున్నా కనుక ఫస్ట్ అయితే వినాయకుడి పూజతో వినాయకుడి భజనతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి వినాయకుడి పాట మీకు నచ్చింది ఏదైనా పాడతారా? నాదుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్ నాదుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్ నాదుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడు డప్పులతో దుమ్ముదాము చేసేద్దాము డీజేలతో చిందులేసి. ఇది పోయింది. దండిగా ఈ పాట మళ్ళీ పాడతా. నాదుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్ నాదుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్ డప్పులతో దండిగా ఊరేగిద్దామోయ్ డీజేలతో దూముదాము చేసేద్దామోయ్ గ్రామమంతా దగ్గరుండి పంపిద్దామోయ్ నాథుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాథుడు వచ్చేశాడోయ్. వావ్, సూపర్ అండి. సో వినాయక చవితి రోజు ఇంకా ఇది మారుమోగిపోతూ ఉంటుంది పాట. ఓకే, ఇది మీరు రాసిన పాట కాదు కదా, మామూలుగా ఇది భజనల్లో ఎక్కువగా వినే పాట. అవును. ఎవరు రాశారు ఈ సాంగ్ ని? అసలు ఆ రాసిన వాళ్ళు ఉండుండ్రు నాకు తెలిసి అయితే. అవునా? ఎందుకంటే మా నాన్నగారి టైంలో అంటే ఇప్పటికి వాళ్ళు ఉండరు. అప్పుడు అయినా దాన్ని అంతగా లైక్ చేసి ఉండరు. ఎందుకంటే అప్పుడు ఈ చెక్క భజనలు పాండురంగడ భజనలో రఘుకుల తిలక అట్లా పాడి ఉంటే అది వెళ్ళేది కాదేమో. ఓకే,
తర్వాత ఏమైంది, ట్రెండ్ మారి అవును. ఈ మ్యూజిక్ కంపోజిషన్ వల్ల హ్మ్. ఇది జనంలో శ్రీరాముడు మెయిన్, నేను కూడా కాదు, శ్రీరాముడు దీన్ని ఖండాంతరాలు దాటించాలనుకున్నాడు. హ్మ్. దాటించేశాడు. ఇక చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు, కొత్తగా పెళ్ళైన జంటలు కూడా రీల్స్ చేసి వదులుతున్నారు. అవును. అవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఇంత బాగా సక్సెస్ అయింది అని? జన్మకు After చాలా 2 అనిపిస్తుంది. years అవును, కదా. మరి ఫస్ట్ మీరు యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉండింది రెస్పాన్స్? అప్పుడు ఇంత రెస్పాన్స్ లేదండి. Hmm. తర్వాత ఏమైందంటే శ్రీరాముడు జన్మభూమి రామ మందిరం ఓపెనింగ్ అని చూసారా, అట్లాంటి టైంలో ఒక్కసారి ఆ పాట ఊపుగా వైరల్ అవుతా వెళ్ళింది. తర్వాత రాజకీయ నాయకులకు తెలంగాణలోని బాగా వైరల్ అయింది. తర్వాత సూర్య తమ్ముడు, సినిమా యాక్టర్ సూర్య తమ్ముడు కార్తీ రీల్ ఒకటి రావటం జరిగింది. ఆ ఒక ఫంక్షన్లో ఆయన చిందులేశాడు. ఇదే పాట వేసాడు, ఏ పాట వేసాడో తెలీదు, అయితే ఈ పాటకే వేసాడు అని చెప్పి ఇక మామూలుగా వైరల్. ఇక అక్కడి నుంచి ఇక ఎక్కడ చూసినా అది. అన్ని సాంగ్స్ వినిపించారు కానీ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి కృష్ణుడి సాంగ్ అయితే ఇంకా వినిపించలేదు. యదుకుల వంశానా యమునా తీరానా, యదుకుల వంశానా యమునా తీరానా, గోవుల మందలుగా చితివ గోవర్ధన గిరిబాల, గోకుల గోపాల రే పల్లెకు భూపాల, యశోద మురిపాల యాదవ కుల తిలక, యదుకుల వంశానా యమునా తీరానా. వావ్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మీ పాటలన్నీ కూడా మాకు పాడి వినిపించారు. అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత నా వెనకుండి ఆర్కెస్ట్రా వారు కానీ, మా కోరస్ టీం కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు. ఓకే. మరి మీ ఛానల్ ద్వారా వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రఘుకుల తిలక ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క శిరస్సు ఉంచి ధన్యవాదాలు. రైట్, కొండల స్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘుకుల తిలక ఎంత సూపర్ సక్సెస్ అయిందో, మీరు పాడేటువంటి అన్ని పాటలు కూడా అలాంటి మంచి సక్సెస్ కావాలి, మీ నుంచి ఇంకా మంచి మంచి భక్తి పాటలు రావాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. చూశారు కదండి, కొండల స్వామి గారు రీసెంట్గా రఘుకుల తిలక సాంగ్తో చాలా చాలా ఫేమస్ అయ్యారు. అయితే రాముడి పాటలే కాకుండా కృష్ణుడి పాటలు, వినాయకుడి పాటలు, దుర్గమ్మ పాటలు, ఇలా భక్తి పాటలు ఎన్నెన్నో పాడుతూ ఉన్నారు. ఇంకా మంచి మంచి సక్సెస్లు ఈయన అందుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో స్పెషల్ ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం సుమన్ టీవీలో. బాయ్ బాయ్.